ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏపీలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. సీవీడ్ అభివృద్ధి, మార్కెటింగ్ లాంటి అంశాలపై కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఎకానమీలో భాగంగా సముద్ర ఆర్థిక వ్యవస్థ గురించే చర్చ జరుగుతోందని, అపారమైన వనరుల్ని వెలికితీస్తే విస్తృత ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఆక్వా కల్చర్లో వాల్యూ అడిషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీంతో పాటు ఆక్వా వ్యర్థాలు కాలుష్యకారకంగా మారి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని అన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించేలా పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే మెరైన్ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సముద్రాలతో పాటు తీర ప్రాంతాల్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఆ వనరుల్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. తీర ప్రాంత రక్షణపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తుఫాన్ల లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సముద్ర తీరాల్లో మాడ అడవులు, తాటి చెట్లు లాంటి 3 అంచెల సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుకూల విధానాలతో పాటు పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాలు తయారు కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే సీవీడ్ అభివృద్ధి, మార్కెటింగ్ లాంటి అంశాలపై కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ నాయక్, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మెరైన్ డైవర్సిటీ సంస్థ ఓఈసీ సంస్థ ప్రతినిధి ఫిలిప్ తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి సరైన వేదిక అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నాయకత్వాన్ని, జన సైనికులను, వీర మహిళలను మరియు పార్టీ సభ్యులను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలు మరియు డీలిమిటేషన్ ప్రక్రియపై పార్టీ ఏర్పాటు చేసిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా, పట్టణ, మండల మరియు గ్రామ స్థాయి నాయకులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నాయకత్వాన్ని, జన సైనికులను, వీర మహిళలను మరియు పార్టీ సభ్యులను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు మరియు తదుపరి ఎన్నికల ప్రక్రియలో స్థానిక నాయకులు క్రియాశీలక పాత్ర పోషించాలని, అలాగే పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నాయకత్వాన్ని సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ దేశంలో సగటు మనిషి కష్టం వస్తే వాడు చెప్పుకోగలగాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ తెలిసినా, నాకు ఒక వార్డు మెంబర్ తెలిసినా తెలియకపోయినా సగటు మనిషి వ్యవస్థలకు నిలబడాలి, వ్యవస్థలు న్యాయం చేయాలి. ఇలాంటి ఈరోజు చాలా ఏమైపోయింటే సహజంగా మనకు రావాల్సిన హక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనకి తెచ్చుకోవాలి, ఇవన్నీ సాధించుకోవాలి, పోరాట సాధించుకోవాలి. ఇలాంటి 100 సమస్యలు ఇవన్నీ కూర్చోబెట్టి నన్ను ఆలోచించి ప్రేరణ కలిగించి ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నన్ను నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేసరి ఈ మధ్యన. మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఉన్న స్టేటే ఒకటి, అది లింగ్విస్టిక్ స్టేట్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి చిత్తకొట్టి పంపించారు. తెలంగాణకేమో కనెక్ట్ అవ్వలేదు, విడిపోయాం. పోనీ తమిళనాడుతో కుదరలేదు, తెలంగాణతో కుదరలేదు, కనీసం ఆంధ్ర వాళ్ళతో కుదురుద్దా అంటే 3 క్యాపిటల్స్ ఉంటారు ఒకళ్ళు. పోనీ అది అయిపోయింది అనుకుంటే అంటే ఏకాభిప్రాయం లేదు. ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను,
ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక ఏకత ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మనం మీరు ఉండదు దీంట్లో, సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. విభేదాలని దానికి ఒక సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అధికారుల నివాసాల నిర్మాణాలు రాత్రింపవళ్లు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వైసీపీ నేతలు అమరావతి నిర్మాణ వ్యయాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి డేటాతో రావాలని సవాల్ చేశారు. వైసీపీ నేతలు ఇవే అర్థం లేని ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలు ఇప్పటికే వారిని తిరస్కరించారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత దెబ్బతినటం ఖాయమని హెచ్చరించారు. అమరావతి నిర్మాణ పనులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి నారాయణ తీవ్రంగా ఖండించారు. వారు తెలంగాణ సచివాలయం, పార్లమెంటు నిర్మాణ వ్యయాల గురించి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అధికారుల నివాసాల నిర్మాణాలు రాత్రింబవళ్లు శరవేగంగా సాగుతున్నాయని, ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న 6 టవర్లలో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, జూన్ నుండి దశల వారీగా వాటిని జీఐడీకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన 30,760 మంది రైతులకు గాను ఇప్పటికే 30,079 మందికి ప్లాట్ల కేటాయింపు జరిగిందని, కేవలం 681 మంది రైతులకు సంబంధించి స్వల్పంగా భూముల కేటాయింపు పెండింగ్లో ఉందని వివరించారు. ఇప్పటి వరకు 63,342 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి డేటాతో రావాలని సవాల్ విసిరిన మంత్రి హైదరాబాద్ సచివాలయం చదరపు అడుగుకు 13,768, పార్లమెంటు చదరపు అడుగుకు 16,916 రూపాయలు ఖర్చు కాగా, అమరావతి ఐకానిక్ టవర్లకు చదరపు అడుగుకు 15,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతోందని స్పష్టం చేశారు. అమరావతి పూర్తయితే భవిష్యత్తులో సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం వస్తుందని, మిగిలిన 5,000 ఎకరాల భూమితో అప్పులను కూడా తీర్చుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇవే అర్థం లేని ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలు ఇప్పటికే వారిని తిరస్కరించారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత దెబ్బతినడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు అంత తెలివి తక్కువ కాదండి. మీరు చెప్తే నమ్మటానికి వాళ్ళు వస్తుండారు, కళ్ళతో చూస్తుండారు, చెవులతో వింటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను. అమరావతి రాజధాని మీరు ఎన్ని మాటలు నేను చేసినా వన్ ఆఫ్ ది బెస్ట్ రాజధాని, ప్రపంచంలో టాప్ 5 అవుద్ది. ఇక్కడ 5,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసినప్పుడే ఒక మాస్టర్ ప్లాన్గా ఫైనాన్షియల్ ప్లాన్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈ ప్రాజెక్టు ద్వారానే రావాలి. ఆ విధంగా ఏం చేయమంటే ఆ రోజు 34,000 ఎకరాల్లో రోడ్లు, డ్రైన్స్, వాటరు, అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి అలాట్ చేయగా 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా ఇదంతా డెవలప్ అయిన తర్వాత ఒక 3-4 years తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మితే ఏదైతే మేము అప్పులు తెస్తున్నామో అవన్నీ తీరేటట్టుగా చాలా పక్కాగా చేసాం. 5,000 ఎకరాలు, అది కూడా ఇది డెవలప్డ్ ల్యాండ్. అంటే దానికి మళ్ళీ రోడ్లు, డ్రైన్స్ ఉండవు, అన్నీ అయిపోగా మిగిలిన ల్యాండ్, అలాంటి ల్యాండ్ని పెట్టున్నాం. కాబట్టి మీరు ఇంత కోట్లు చేస్తున్నారు, లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అంటారు. మేము ఇచ్చింది 54,000 కోట్లకండి టెండరు ఆల్మోస్ట్. ఇంకా మహా ఉంటే మాకు ఇంకొక 10,000 కోట్లది ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి 2 లక్షల కోట్లు. ఎప్పుడైనా క్యాపిటల్ సిటీ అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. ఈరోజు హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది. రాజధాని తీసుకోండి, డెవలప్ అవుతా ఉండే. చండీగఢ్ తీసుకోండి, ఎప్పుడో కట్టింది, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్
బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక హాస్పిటల్ అయినా, ఒక స్కూల్ అయినా, ఇవి పెట్టాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటి రోడ్లు, డ్రైన్స్, స్టామ్ వాటర్, సివరేజీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ ఇవి ఇవ్వాలి. ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. ఒక్కసారి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతే ఇక్కడికి అనేక సంస్థలు వస్తాయి, రెసిడెన్షియల్స్ వస్తాయి, హోటల్స్ వస్తాయి. దాంతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు నాయుడుపై అక్కసుతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి లేని ప్రతిపక్ష నేత ఏపీకి ఉన్నారని, అసెంబ్లీకి రాకుండా ఏడాదికి 10 సార్లు ప్రెస్ మీట్లు పెడుతుంటారని ఎద్దేవా చేశారు. జగన్ తాత తండ్రి మరణాలకు సీఎం చంద్రబాబుకు సంబంధమేమిటో చెప్పాలని నిలదీశారు. చల్లని రూపాయిగా మారిన జగన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హానీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. పాత సారాన్ని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓర్వలేక నిత్యం అక్కసు వెలగక్కుతున్నాడంటూ జగన్పై ఆయన మండిపడ్డారు. సోమవారం రాజధాని అమరావతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విజయలక్ష్మి మినరల్స్తో మైనింగ్ దోపిడీ ప్రారంభించి భారతీ సిమెంట్స్, సండూరు పవర్ వర్క్ విస్తరించారని వివరించారు. దోపిడీ, బెదిరింపులు, మోసం చేసి సంపాదించిన నగదును రాజకీయాల్లో పెట్టి ఎదిగారని చెప్పారు. బలపనూరు నుంచి ప్రారంభమైన వైఎస్ కుటుంబ ప్రస్థానం లక్షల కోట్ల అవినీతి సామ్రాజ్యంగా విస్తరించిందని రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు. చెల్లని రూపాయిగా మారిన వైఎస్ జగన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడాబుడి అనే రీతిలో మహానాడు ప్రారంభం రోజు వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిందని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ జగన్ నిర్వహించే ఈ కార్యక్రమం మహానాడుకు దిష్టిచుక్క లాంటిదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. బలపనూరు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు 1,00,000 కోట్ల ఆసామి మీరు. మీకు పెట్టుబడులు, అలాగే మీరు వ్యాపారం చేయని రంగం ఏదన్నా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందా అని మేము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మీకు చేతగాని పనే లేదు. ఒక పక్కల హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అది మీ వల్లే అయింది. గత 50 సంవత్సరాలుగా అది రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దానికి నాయకత్వం వహించిన ఘనత కూడా ఆ రోజు మీ తాతగారి నుంచి ఈరోజు మీ వరకు కూడా అది మీకే దక్కింది. మాకు ఈరోజు కేంద్రంలో ఉన్న మద్దతు చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. కేంద్రంలో మాకున్న బలము, అలాగే మా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరును మెచ్చి నరేంద్ర మోడీ గారు కూడా ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. పెట్టుబడుల పరంపర జైత్రయాత్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే కాలంలో భవిష్యత్తును నిర్దేశించే రాష్ట్రంలో యువకుల కోసం, ఉపాధి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని తెలిసే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. మీ నాయకుల్లో నైరాస్యం ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ ఒక 20,000 మందితో మీటింగ్ పెట్టిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉండే పార్టీలు వందలాది వేలాది సమీక్షలు నిర్వహించేసి కార్యకర్తల మీటింగులు జరిగేటి ఎక్కడా లేదు. ఆ రోజు ప్రజాధనం పెట్టి మీరు లక్షల మందిని తోలుకొని ఆ రోజు మీటింగులు పెట్టే పరిస్థితి ఈరోజు ఎందుకు లేదని అడుగుతున్నా. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ పోలీస్ కాకి స్టూడియో అనే వినూత్న కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. సాంకేతికత ముసుగులో సైబర్ నేరగాళ్లు రోజుకో రకమైన మోసాలకు పాల్పడుతున్న తరుణంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో సైబర్ భద్రత, మహిళలు మరియు పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో బాధ్యతాయుతమైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీసింగ్లో సాంకేతికతను జోడించి నేరాలను అరికట్టే దిశగా ఇది విప్లవాత్మక అడుగు అని ఆయన పేర్కొన్నారు.
ఈ స్టూడియో అనేది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సైబర్ క్రైమ్ ను నిరోధించాలంటే అవేర్నెస్ తప్ప వేరే మార్గం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని అవేర్నెస్ అని కొట్టాలి. అవేర్నెస్ అనేది కొన్ని లక్షల కోట్ల వీడియోలు వస్తుంటది. పోలీస్ వైపు నుంచి వెళ్లే ఒక మెసేజ్ ని ఖచ్చితంగా చదవాలా, ఖచ్చితంగా చూడాలా అన్న ఉత్సుకత ప్రజల్లో తీసుకురావాల్సిన. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో మే 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో అండ్ టెక్ సెమినార్స్ 2026 జరగనుందని నిర్వాహకులు కృష్ణ బండారు వెల్లడించారు. ఈ ప్రదర్శనను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభిస్తారని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు మరియు స్టార్టప్ కంపెనీలకు ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ ఎగ్జిబిషన్ను యువత, కేబుల్ ఆపరేటర్లు మరియు సాంకేతిక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో మే 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో అండ్ టెక్ సెమినార్స్ 2026 ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు కృష్ణ బండారు, ఎఫ్ఓఎఫ్ జనరల్ సెక్రటరీ బోయపాటి వెంకట శివరామ ప్రసాద్ మరియు కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఎక్స్పోను ఐటీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో టెలికాం, కేబుల్, ఇంటర్నెట్, సోలార్, సీసీటీవీ మరియు ఐఓటీ రంగాలకు చెందిన అత్యాధునిక సాఫ్ట్వేర్ మరియు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు ఉపయోగపడేలా డీలర్షిప్లు, ఫ్రాంచైజీలు పొందే అవకాశం కల్పించడంతో పాటు నిపుణులచే ఉచిత టెక్నికల్ సెమినార్లు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఏపీని డ్రోన్ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ ప్రత్యేకంగా అగ్రికల్చర్ డ్రోన్లను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆపరేటర్లు, టెక్నీషియన్లు తరలివస్తున్న ఈ ఎక్స్పోకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు జరిగే ఈ ప్రదర్శనను యువత, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మన కేబుల్ రంగం, ఇంటర్నెట్ రంగం, సోలార్, డ్రోన్స్, సీసీటీవీ, ఐఓటీ సంబంధించిన సబ్జెక్టులు అన్నింటి మీద కూడా ఫ్రీ టెక్నికల్ అవేర్నెస్ సెషన్స్తో పాటు ఇక్కడ అప్డేటెడ్ యంత్ర పరికరాలు, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించినవి, రాబోతున్న కాలంలో ఎటువంటి ప్రోడక్టులు ఇక్కడ అందించబడతాయన్నది కూడా రేపు వివిధ స్టాల్స్ రూపంలో ఇక్కడ ప్రదర్శించబడతాయి. సో తెలుగు 2 రాష్ట్రాల ఈ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు, టెక్నీషియన్సు, ఆపరేటర్సు, అలాగే ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీసు, ఎంటర్ప్రీనర్షిప్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్, ఫ్రాంచైజీ, అట్లాగే డీలర్షిప్లు కూడా ఇక్కడ స్పాట్లో అవైల్ చేసే సిస్టమ్ని ఇక్కడ మనం పెట్టి ఉన్నాం. రాబోయే రంగానికి ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్, ఐఓటీ, ఇంటర్నెట్లో అప్కమింగ్ డెవలప్మెంటు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనము ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎక్కడికో మనం వెళ్ళి నేర్చుకోకుండా ఇక్కడే అన్నీ కూడా ఒకే వేదిక మీద మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ జరగబోయే సెమినార్స్లో మనం అవగాహన పెంచుకొని మన వ్యాపారంతో ముడిపడి ఉన్న రంగాల్లో అదనపు ఆదాయం సమకూర్చుకునే విధంగా ఈ కనెక్ట్ ఏపీ నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక నుండి కూడా కొంతమంది మిత్రులు ప్రతి సంవత్సరం విజిట్ చేస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, మిగిలిన మన సౌత్ ఇండియాలో ఉండే 4 రాష్ట్రాల్లోని ఆపరేటర్స్ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిగతా భారతదేశంలో ఎంట్రీ ఫీజు పెట్టారు కొత్తగా, కానీ మనకి కనెక్ట్ ఏపీ నిర్వాహకులు అటువంటిది ఏమీ లేకుండా సెమినార్ కూడా ఎంట్రీ ఫ్రీలో మనకి దానికి స్కిల్స్ మనకి నేర్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ఈ కనెక్ట్ ఏపీని విజిట్ అయ్యి మన ఏపీ సాంకేతిక రంగాలకి ప్రోత్సాహంగా యువతకు ఈ టెక్నికల్ అవేర్నెస్ కోసం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నదంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబరు, అదేవిధంగా ఓటీటీ, ఈ సాంకేతికంగా చాలా ముందుకు వెళ్తుంది ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మనం వెళ్ళలేం కాబట్టి ఆ ఉన్న టెక్నాలజీ అంతా కూడా ఒకే చోట సమకూర్చి ఇక్కడ ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. మే 26, 27, 28 మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ దీన్ని అందరూ కూడా, యువత అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి రావటం వల్ల ఏమవుతుందంటే టెక్నికల్గా ఎంత అడ్వాన్స్డ్గా ఉంది,
మనకి అనేది మొత్తం అర్థమవుతుంది. అదేవిధంగా రేపు మన డ్రోన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ డ్రోన్స్, ఎందుకంటే బాబు గారు ఈ మధ్యన చెప్పారు కదా, డ్రోన్స్ అంటే ఏపీనే గుర్తు రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఏపీలోనే డ్రోన్స్ని మనం బాగా డెవలప్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషను, ఎందుకంటే ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ, ఇది అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని. ఆదివారం సాయంత్రం విజయవాడలో అకస్మాత్తుగా వీచిన గాలివాన వల్ల నష్టపోయిన ఇళ్ల బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చేయటమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధితులకు భరోసా కల్పించారు. నిత్యావసరాలను వెంటనే అందజేసేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం విజయవాడలో అకస్మాత్తుగా వీచిన గాలి వాన వల్ల నష్టపోయిన ఇళ్ల బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చేయటమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధితులకు భరోసా కల్పించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ పరిధిలోని క్రీస్తురాజపురం నవతా బోస్ గారి ఇంటి వెనుక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కురిసిన వాన, వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న ఇళ్లను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గాలివాన వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరగా ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ పరంగా అందే పరిహారంతో పాటు తాను కూడా వ్యక్తిగతంగా బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నిత్యావసరాలను వెంటనే అందజేసేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సిబ్బందిని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ముఖ్యంగా మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా అభివర్ణిస్తూ మెరిట్ జాబితా ప్రకటించకుండా పరీక్షలు నిర్వహించడం వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో రైతులను వంచారని, అమరావతిని రాష్ట్రానికి ఒక గుది బండగా మార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ పరిశ్రమల పేరుతో భూములు దోచుకుంటున్నారని, లోకేష్ ప్రకటిస్తున్న రూపాయికే ఎకరం విధానంలో బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారే అయినప్పటికీ ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటున్నారని, జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక అమరావతి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు మెగా డిఎస్సి అనే పేరుతో ఎంత డగా డిఎస్సిగా దాన్ని చేశారు. మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి. మనం అమరావతిలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మాట్లాడేది. సాక్షాత్తు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజుకి ఫ్లాట్ ఎక్కడో తెలియదు. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురం మిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సోమవారం
సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 13 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలియజేశారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు 6, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా రెవెన్యూ 3, ఇంజనీరింగ్ 2, ప్రజారోగ్య శాఖలకు సంబంధించిన 2 పలు సమస్యలను కూడా ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మరో 2 సార్లు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కె రామకృష్ణ వెంటనే పెంచిన ఇంధన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ఇవాళ మరింత ప్రియం చేశారు. ఏమాత్రం కూడా సాధారణ పౌరులు కొనలేని పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలని కూడా తక్కువ రేటు ఉన్నప్పుడేమో ఆనాడు ఏమాత్రం కూడా ప్రజలకు మీరు బెనిఫిట్ ఇవ్వలే. వినియోగదారులు అప్పుడు కూడా బాధారు. పెద్ద ఎత్తున ట్యాక్స్లు వేసి బాగా పబ్లిక్ని మీరు లూటీ చేశారు. ఇవాళ ప్రపంచ మార్కెట్లో విపరీతంగా రేట్లు పెరిగినాయి, యుద్ధం వచ్చిందనే పేరుతో ఇవాళ మళ్ళీ బాగుతూ ఉన్నారు. ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ 110 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తూ ఉందంటే సాధారణ ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు కొనే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయి, మరోవైపు రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయి ప్రజలందరూ కూడా తీవ్రమైన అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పడానికి పెరుగుతున్న ధరలు ఒకవైపు కారణమైతే మరోవైపు మన రూపాయి విలువ పడిపోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ ఒక డాలర్కి 96 రూపాయల 20 పైసలు పెట్టి మనం ఇవాళ పెట్టాల్సి వస్తూ ఉంది. త్వరలోనే అది కూడా సెంచరీ కొట్టబోతూ ఉంది. కాబట్టి ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో వారు ఏం చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తాం. గత 26 ఏళ్లుగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సంఘం నగర 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 10వ మహాసభని రేపు 28వ తారీఖున ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాం. గత ఉద్యమాలను సమీక్షించుకుని ఆటో కార్మికుల సమస్యలపైన భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు నిర్మించడానికి, ఆటో కార్మికులను సమీకరించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో రంగంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి లేనటువంటి వాళ్ళంతా కూడా ఆటో రంగం పైన ఆధారపడి మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా కూడా ప్రకటించింది. కానీ ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు గురించి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఆటో కార్మిక రంగంలో ఉన్న సమస్యల మీద పనిచేసే విధానం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో ఉన్న సమస్యల మీద పనిచేయాల్సి రావటం ఒక ఎత్తుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఓ పక్కన ప్రైవేటు ఈ ఓబర్, ఓల్వా ఇలాంటి కంపెనీలు అనాథరేట్గా బైకును ప్రోత్సహిస్తూ
ఆటో కార్మికుల ఆదాయాన్ని దెబ్బకొడుతోంది. నిజంగా పుండు మీద కారం చల్లినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా లేడీస్కి ఫ్రీ బస్ పేరు మీద ఆటో వాళ్ళ ఆదాయాన్ని దెబ్బకొట్టే విధంగా ఆడవాళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టి ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టడం జరిగింది. ఒకరికి న్యాయం చేస్తే 100 మందికి పొట్ట మీద కొట్టడం అనేది ఏ రకమైనటువంటి కర్తవ్యమో వాళ్ళకే అర్థం కావాలి. అదే క్రమంలో ఈ రోజున ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని బూచిగా చూపి గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఓ పక్కన ఆటో కార్మికులు కిరాయిలు లేక ఇబ్బంది పడుతుంటే సిఎన్జి గ్యాస్ పెంచడం వలన వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి వాళ్ళు ఆటోకి కిస్తీలు కట్టుకోవాలి, ఆ గ్యాస్ కొట్టించుకోవాలా, కుటుంబాన్ని నడిపించుకోవాలా, ఇంటి అద్దె కట్టాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఎట్లా బతకాలి అని. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. నిన్న కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ట ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. నిన్న కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ట ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొన్నారు. 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు 20, కృష్ణా 18, బాపట్ల 17, ఏలూరు 13, ఎన్టీఆర్ 13, గుంటూరు 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపించిందన్నారు. మంగళవారం 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 176 మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45, 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40, 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని పేర్కొన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. విజయవాడ గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ లో గత 8 రోజులుగా కొనసాగుతున్న ముఠా కార్మికుల సమ్మె విజయవంతమైందని ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. రూపాయికి 28 పైసల చొప్పున కూలీ రేట్లు పెంచేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ విజయం నగరంలోని సుమారు 15,000 మంది ముఠా కార్మికులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్లో గత 8 రోజులుగా కొనసాగుతున్న ముఠా కార్మికుల సమ్మె ఎట్టకేలకు విజయవంతమైంది. విజయవాడలోని శ్రీశ్రీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు వివరాలను వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తమ కూలీ రేట్లను పెంచాలని కోరుతూ కార్మికులు పట్టువదలని పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. మొదట యాజమాన్యం రేట్ల పెంపునకు నిరాకరించి కార్మికుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కార్మికులు ఐక్యంగా నిలబడ్డారని నారాయణ తెలిపారు. చివరికి యజమానుల సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, కాసా నారాయణ మరియు పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని అన్నారు. రూపాయికి 28 పైసల చొప్పున కూలీ రేట్లు పెంచేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ విజయం నగరంలోని సుమారు 15,000 మంది ముఠా కార్మికులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో కూడా కార్మికుల హక్కుల కోసం సిఐటియు అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. విజయవాడలో దాదాపు 15,000 మంది ముఠా కార్మికులు
ఉన్నారు. వాళ్ళ విజయం వాస్తవంగా లెక్కేసుకుంటే విజయవాడ అన్ని రంగాల్లో చేసే ముఠా కార్మికులు కూడా వాళ్ళకి మద్దతుగా రోజు రావటం, ప్రదర్శనలు పాల్గొనడం, వాళ్ళకి మద్దతుగా ప్రకటనలు చేయటం ఇవన్నీ కూడా 8 రోజుల పాటు జరిగినాయి. అందుకని వాళ్ళ విజయానికి ఒక లెక్క అయితే ఇదిగా ఈ కూల్ రేట్లు ఒప్పందంలో యజమానుల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, పరశూరు నాగేశ్వరరావు, కాసుల నారాయణ గారు, మధ్యలో ఆ ఊరు గ్రామ పెద్ద బొమ్మసాని సుబ్బారావు గారు కూడా వచ్చి ఈ కూల్ రేట్లు అనేది సెటిల్ చేశారు. 8 రోజుల పాటు సమ్మె చేసి ఈరోజు ముఠా కార్మికుల కూల్ రేట్ హక్కులను సాధించుకోవడం అనేది జరిగింది. ఒకసారి కాదు, పదే యాజమాన్యానికి కోరిన యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. ఎట్టకేలకి కూలి రేట్లు పెంచే చర్యలు యాజమాన్యం చేపట్టట్లేదని కార్మికులంతా గత 8 రోజులుగా సమ్మెలోకి దిగారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, సమ్మెలో కార్మిక వర్గాన్ని చీల్చడానికి, సమ్మెను నాశనం చేసి కార్మిక వర్గానికి సంఘాలు లేకుండా చేయడానికి కూడా అనేక శక్తులు అక్కడ పనిచేసినాయి. ఆ శక్తులకి యాజమాన్యాలు కూడా సహకరించినాయి. కానీ కార్మిక వర్గం అటువంటి కుతంత్రాలని, కుయుక్తులన్నిటినీ తిప్పుకొట్టి ఐక్యంగా ఒకే మాట మీద నిలబడి 8 రోజుల పాటు పట్టువిడని పట్టుదలతో సమ్మెను కొనసాగించినాయి. ఈ మండు టెండల్లో, వడగాల్పుల్లో కార్మిక వర్గం వీధుల వెంట నిలబడి వాళ్ళ పని హక్కును కాపాడుకుంటూ సమ్మెను కొనసాగిస్తూ ఎట్టకేలకి యాజమాన్యాన్ని దారిలోకి తీసుకొచ్చినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.